హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ లివర్ ఫ్రై. నాకు ఎంతో ఇష్టమైనది. చాలా చాలా ఇష్టమైనది. అందుకని చెప్పేసి ఈరోజు చేసుకుంటున్నాను. తిందామని చెప్పి. చాలా రోజుల తర్వాత అండి. ఈ మధ్య ఎప్పుడూ తెప్పించలేదు. ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఒక అర కేజీ మటన్ లివర్ అయితే తెప్పించాను. ముందుగా శుభ్రంగా కడిగి పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసానండి వేరే గిన్నెలో. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 100 గ్రాముల ఆయిల్ అయితే పోసుకొని అది ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాతనే ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుండిద్ది. మటన్ లివర్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఇష్టం గనక ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అసలకి. మామూలుగా ఫ్రై చేయకుండానే ఉడకబెట్టేసిందే తినేస్తాను నేను. అంత ఇష్టము మటన్ లివర్ అంటే. మటన్ అంటే చాలా చాలా ఇష్టమండి. మొదటి నుంచి నాకు చిన్నతనం నుంచి. నా కోసమైనా సరే మా నాన్న మటను తెచ్చేవాడు. మటను, కోడి మాంసము. అది నాటుకోడి మాంసము. నాటుకోడి వడలు చాలా ఇష్టము. అందుకని చెప్పేసి మా ఇంట్లో నేను, మా నాన్న మాత్రమే ఇష్టంగా తింటాము. ఇంకా మిగతా వాళ్ళు తక్కువే. ఎక్కువ తినేది మేమిద్దరమే ఇంట్లో. ఈ విధంగా కొంచెం లైట్‌గా దోరగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టేబుల్ స్పూన్ ధనియాలు, చెక్క మొగ్గ పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడరు. కొబ్బరి పౌడర్ తక్కువైనా పర్లేదండి. అల్లం పేస్ట్ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్‌గా వచ్చేసిద్ది ఫ్రై అనేది. సింపుల్ అండి. మటన్ లివర్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ మటన్ లివర్ ఫ్రై. మీరు గూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ మొత్తం మసాలా వేగిన తర్వాత చివర్లో అయితే కారం అయితే వేసుకుంటే సరిపోతుంది. మసాలా వేయకుండా కూడా సింపుల్‌గా అయినా ఇది ఆవకాయ పెట్టుకొని తినేయొచ్చు. అంత బావుంటుంది. కారం తక్కువ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువైతే పట్టదు. లైట్‌గా వేసుకొని గనక తింటే అన్నం గూడా అవసరం లేదండి. ఒట్టి ఫ్రైతో తినేయొచ్చు. ఒకప్పుడు నాకు తెలిసి రూ. 50 మటన్ కిలో వచ్చేసి, అదే మటను ఇప్పుడు రూ. 900. అందుకని చెప్పి తినడం గూడా కొంచెం తక్కువైంది. రేటు పెరగడం వల్ల తినడం తక్కువైందండి. ఆ టైంలో రూ. 50 అన్నప్పుడైతే ప్రతి వారం మటనే తెచ్చుకొని తినేవాళ్ళు. మామూలు కోడి మాంసం అయితే చాలా తక్కువ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.